సమూహమే వర్ణమాల. వర్ణము అంటే ఏంటి బిడ్డ? ఒక అక్షరము. అనేక అక్షరాల యొక్క సమూహాన్ని ఇక్కడ ఏమంటారు? వర్ణమాల అని అంటారు. మనకి ఇక్కడ వర్ణమాల 3 రకాలు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఆ నుండి ఔ వరకు ఉన్నటువంటి వాటిని, ఆ నుండి అమ్మహ వరకు ఉన్నటువంటి వాటిని అచ్చులు అని, కా నుండి మండిరా వరకు ఉన్నటువంటి వాటిని హల్లులు అని, సున్నా, అర సున్నా, విసర్గ వాటిని ఉభయాక్షరాలు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఫస్ట్ ఈ అచ్చులను ఎన్ని రకాలుగా బిడ్డ? తిరిగి 4 రకాలుగా విభజించారు. ఆ అచ్చులను ఎన్ని రకాలుగా? ఆ నుండి ఔ వరకు, ఆ నుంచి ఆటు ఔ, వీటిని అచ్చులు అంటారు. ఈ అచ్చులను 4 రకాలుగా విభజించారు. హ్రస్వములు. హ్రస్వములు అంటే కురుచగా పలకబడేవి. కురుచగా అంటే పొట్టిగా పలకబడేవి, షార్ట్ గా పలకబడేవి. అ, ఇ, ఉ, రు, ఏ, ఓ అంటే ఇది కురుచగా అంటే పొట్టిగా పలకబడేటివి. నెక్స్ట్ దీర్ఘములు. దీర్ఘంగా పలకబడేవి. దీర్ఘములు అంటే ఏంటి బిడ్డ? దీర్ఘంగా పలకబడేవి. దీర్ఘంగా అంటే పొడవుగా పలకబడేవి. ఆ టైం ఎక్కువ పడుతుంది కదా పలకడానికి, ఆ కొద్ది టైం పట్టేది. ఆ ఎక్కువ టైం పడుతుంది. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ అంటే పొడవుగా పలకబడేటువంటి, దీర్ఘంగా పలకబడేటువంటి వాటిని ఇక్కడ ఏమంటారు? దీర్ఘములు అని అంటారు. నెక్స్ట్ వక్రములు. వంకరగా వ్రాయబడేవి. వంకర, క్రాస్, క్రాస్ గా రాస్తున్నాం కదా, వంకరగా రాసబడే వాటిని వక్రములు అంటారు. ఏ, ఐ, ఓ, ఔ. ఏ, ఐ, ఓ, ఔ అని ఇక్కడ వక్రములు అని అంటారు. నెక్స్ట్ వక్రతమములు. మిక్కి వంకరగా రాయబడేవి. ఎక్కువ, ఇవేమో కొద్దిగా వంకరగా రాయబడేవి వక్రములు అయితే, ఎక్కువ వంకరగా రాయబడేటువంటి వాటిని వక్రతమములు అంటారు. ఐ, ఔ. ఐ, ఔ. అచ్చులు ఎన్ని రకాలు? 4 రకాలు. హ్రస్వములు, దీర్ఘములు, వక్రములు, వక్రతమములు. నెక్స్ట్ హల్లులు. హల్లులను 9 రకాలుగా విభజించులు బెట. హల్లులను ఎన్ని రకాలుగా విభజించురు? 9 రకాలు. స్పర్శములు, సరళములు, స్థిరములు, స్పర్శములు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్తములు, వర్గములు, వర్గ జుప్పులు. మరి వీటిని మనము నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానములు ఉన్న వాటిలో తెలుసుకోవచ్చు. మనకి వీటి డెఫినేషన్ మనము పలకబడేటటువంటి ముక్కు నుంచి వచ్చేటటువంటి, ముక్కు మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు గొంతులో నుంచి వస్తుంది, మన ముక్కులో నుండి వస్తుంది, పెదవుల మధ్యలో నుంచి వస్తాయి, పన్న మధ్యలో నుంచి కూడా వస్తుంది. ఈ రకంగా వాటిని రకరకాలుగా విభజించారు. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానంలో చూద్దాం. ఉభయాక్షరాలు అంటే ఏం చెప్పామట? సున్నా, అర సున్నా, విసర్గ. వీటిని ఏమంటారు? ఉభయాక్షరాలు అని అంటారు. హల్లులు ఎన్ని రకాలుగా విభజించారు బెట? హల్లులను 9 రకాలుగా విభజించారు. స్పర్శములు, సరళములు, స్థిరములు, స్పర్శములు, అనునాసికములు, ఊష్మములు, అంతస్తములు, వర్గములు, వర్గ జుక్కులు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి బిడ్డ, వర్గములను మళ్ళీ కచట తపాలుగా విభజించారు. వర్గములను ఇక్కడ కచట తపాలుగా విభజించారు. కవర్గము. క, ఖ, గ, ఘ, ఇన్య. దీన్ని ఏమంటారు? కవర్గము. నెక్స్ట్ చవర్గము. చ, ఛ, జ, ఝ, ఇని. ఈ అక్షరాలను ఏమంటారు బిడ్డ? చవర్గము. చవర్గము అంటే ఏంటి? చ, ఛ, జ, ఝ, ఇని. నెక్స్ట్ టవర్గము. టవర్గము ఏముంటాయి? టవర్గంలో ట, ఠ, ద, ఢ, అనా. టవర్గంలో ఏముంటాయి బిడ్డ? ట, ఠ, ద, ఢ, అనా. నెక్స్ట్ తవర్గము. తవర్గంలో ఏముంటాయి? త, థ, ద, ఘ, నా. తవర్గంలో ఏముంటాయి ఇక్కడ? త, థ, ద, ధ, నా. నెక్స్ట్ పవర్గము. పవర్గంలో ఏముంటుంది? ప, హ, బ, భ, మ. వర్గంలో ఎన్ని రకాలుగా విభజించారు బిడ్డ? మళ్ళీ కచట టపలుగా విభజించారు. ఈ కచట టపలలో ఉన్నటువంటి వర్గాలు కవర్గంలో ఖ, ఖ, గ, ఘ, ఇని.
వర్ణోత్పత్తి స్థానములు. వర్ణోత్పత్తి స్థానములు అంటే చూడండి బిడ్డ, మనము పలుకు అక్షరములు ఏవి ఎక్కడ పుట్టునో, మనము వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలను పలుకుతాం కదా, ఆ పలికేటప్పుడు మనం పలికేటటువంటి అక్షరములు ఎక్కడ పుడతామో వాటిని ఏమంటారు? వర్ణోత్పత్తి స్థానము అని అంటారు. ఇది ఎన్ని రకాలు బిడ్డ? 9. వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలను మనం పలికేటప్పుడు అవి పుట్టేటటువంటి స్థానాలను వర్ణోత్పత్తి స్థానాలు అంటారు. ఇవి ఎన్ని రకాలు బిడ్డ? 9 రకాలు. ఎన్ని రకాలు? 9. ఫస్ట్ ఇక్కడ చూడండి, కంఠ్యములు. ఏంటి ఇక్కడ? కంఠ్యములు. ఈ కంఠ్యములు ఎక్కడి నుంచి పుడతాయి? కంఠము నుంచి పుడతాయి. కంఠము నుంచి పుట్టబడే వాటిని ఇక్కడ ఏమంటారు బిడ్డ? కంఠ్యములు అని అంటారు. ఇక్కడ చూడండి, కంఠము. కంఠ్యములు అంటే బిడ్డ కంఠము అంటే గొంతు, గొంతు నుంచి పుడతావి. ప్రొనౌన్సియేషన్ చేయండి. ఆ ఆ ఖ ఖ గ ఘ ఞ హ. ఈ అక్షరాలను పలికినప్పుడు మనకు కంఠంలో అనేది కదలిక అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ తాళవ్యములు. తాళవ్యములు ఇవి ఎక్కడి నుంచి పుడతాయి బిడ్డ? దౌడల వలన పుట్టబడేవి తాళవ్యములు. వేటి వలన పుట్టబడేవి తాళవ్యములు? దౌడల వలన. దౌడల వలన పుట్టబడే వాటిని తాళవ్యములు అంటారు. ప్రొనౌన్స్ ఈ ఈ భ ఛ జ ఝ ఇని య షే. ఈ లెటర్స్ చదివినప్పుడు మనకు కదలిక ఎక్కడ వస్తుంది? దౌడలు, దౌడల దగ్గర వస్తుంది. కాబట్టి వీటిని ఏమంటారు? తాళవ్యములు అని అంటారు. థర్డ్ వన్ మూర్ధన్యములు. థర్డ్ వన్ ఏంటి బిడ్డ? మూర్ధన్యములు. మరి మూర్ధన్యములు అంటే ఏంటి బిడ్డ? నోటిలోని పై భాగము, నోటిలోని పై భాగము వలన పుట్టబడేటువంటివి ఏంటి ఇక్కడ? మూర్ధన్యములు. డ అన ర ష. ఇక్కడ చూడండి బిడ్డ, మూర్ధన్యములు. మూర్ధన్యములు అంటే ఏంటి బిడ్డ? నోటిలోని పై భాగము. మనం నోరు ఆ అన్నప్పుడు పై దవడ ఉంటుంది, కింది దవడ ఉంటుంది కదా, నోటిలోని పై భాగం వలన పుట్టేవి కాబట్టి ఇవి మూర్ధన్యములు. రు రు థ థ ఢ ఢ అన ర ష. వీటిని ప్రొనౌన్స్ చేసినప్పుడు మనకు కదలిక అనేది ఎక్కడ వస్తుంది బిడ్డ? నోటి పై భాగంలో వస్తుంది. నెక్స్ట్ 4th వన్ దంత్యము.
ఇన్య, ఇని, అన, న, మ. వీటిని ప్రొనౌన్స్ చేసినప్పుడు కదలిక ఎక్కడ వస్తుంది బేట? ముక్కు దగ్గర వస్తుంది. నెక్స్ట్ 7th వన్ కంఠ. కంఠ తాళవ్యములు. కంఠ తాళవ్యములు. ఇక్కడ ఏమండి? ఏ ఏ ఐ. ఏ ఏ ఐ. కంఠ తాళవ్యములు అంటే ఏంటి? కంఠము దౌడల వలన పలకబడేవి స్థానములుగా కలిగి. కంఠము దౌడలు స్థానంగా కలిగి ఏంటి? కంఠ తాళవ్యములు. ఏ ఏ ఐ. ఈ ఏ ఏ ఐ లెటర్స్ పలికినప్పుడు కంఠము దౌడలు అనేది కదలిక అనేది ఏర్పడుతుంది. నా 8th వన్ ఏంటి బిడ్డ? ఇక్కడ కంఠోష్ట్యములు. కంఠోష్ట్యములు. కంఠోష్ట్యములు ఏమిటి? ఓ ఓ ఔ. కంఠము పెదవి స్థానంగా పలకబడేది. కంఠము పెదవుల స్థానంగా పలకబడేటువంటి కంఠోష్ట్యములు. ఓ ఓ ఔ. వాటిని పలికినప్పుడు ఓ ఓ పలికినప్పుడు కంఠము పెదవుల కలయిక అనేది ఉంటుంది. 9th వన్ దంతోష్ట్యము. దంతోష్ట్యము. భా. ఏంటి? దంతములు పెదవుల కలయిక వలన. దంతములు అంటే పళ్ళు పెదవుల కలయిక వలన పలకబడేవి దంతోష్ట్యము. అవేంటి బిడ్డ? భా. ఒకసారి చూడండి మళ్ళీ వర్ణమాల. వర్ణమాల ఏమని చెప్పుకున్నాం బిడ్డ? వర్ణము అంటే అక్షరము. అక్షరముల కలయిక వలన ఏర్పడినటువంటి వాటిని వర్ణమాల అని అంటారు. వర్ణమాల 3 రకాలు: హచ్చులు, హల్లులు, అదేవిధంగా ఉభయాక్షరాలు. బిడ్డ మరి హచ్చులను 4 రకాలుగా విభజించారు. హల్లులను ఎన్ని రకాలుగా విభజించారు బిడ్డ? మొత్తము మనం చెప్పుకున్నాం కదా ఇందాక. ఎన్ని రకాలు? 6 రకాలుగా విభజించారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ వర్గాలను ఎన్ని? 9. హచ్చులు ఎన్ని రకాలుగా? 4 రకాలుగా విభజించారు బేట. హల్లులను 6 కాదు 9 రకాలుగా విభజించారు. హల్లులు ఎన్ని రకాలు? 9 రకాలుగా విభజించారు. మరి దాంట్లో ఉన్నటువంటి మళ్ళీ వర్గాలను విభజించారు. ఒకటి కవర్గము, నెక్స్ట్ చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. వీటిని ఖచ్చిత తపలు అంటారు. ఈ సరళాలు, పరుషాలు వాటి రకంగా విభజించారు. కవర్గము క ఖ గ ఘ ఇన్య. చవర్గము చ చ జ జ ఇని. టవర్గము ఠ ఠ డ ఢ అన. తవర్గము థ థ ద ధ న. పవర్గము ప ఫ బ భ మ. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానములు. స్థానము అంటే ఏంటి బిడ్డ? ఏది? వర్ణము. వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు అవి పుట్టినటువంటి స్థానాన్ని బట్టి వాటిని వర్ణోత్పత్తి స్థానములు అంటారు. వాటిని 9 రకాలుగా విభజించారు. వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు అవి పుట్టినటువంటి స్థానాన్ని బట్టి వాటిని 9 రకాలుగా విభజించారు బెట. వీటిని వర్ణోత్పత్తి స్థానములు అంటారు. కంఠ్యములు. ఫస్ట్ వన్ కంఠ్యములు అంటే కంఠము. కంఠము వలన పుట్టేవి ఆ ఆ ఖ ఖ గ ఘ ఇన్య హ. ఇది విసర్గ. నెక్స్ట్ తాళవ్యములు. తాళవ్యములు చూడండి ఇక్కడ 7 ఈ ఈ బ ఛ ఝ ఝ ఇని య షే. నెక్స్ట్ మూర్ధన్యములు. రు రు ఠ ఠ ధ ధ అన ర ష. నెక్స్ట్ దంత్యములు. త థ ధ ధ న ల స. నెక్స్ట్ ఓష్ఠ్య
వీటిని వివిధ రకాలుగా మీకు సూచించి బేటా మరి టుడే హోంవర్క్ వన్ టైం హోంవర్క్ రాయండి సేమ్ హోంవర్క్ వన్ టైం ఇప్పుడు నేను బోర్డు పైన ఏదైతే రాస్తానో వీటిని వన్ టైం హోంవర్క్ రాయండి బేటా క్లాస్ వర్క్ बैक साइड राइट क्लास वर्क बैक साइड भी वन टाइम होमवर्क राइट ओके बेटा थैंक यू सभी को शुभोदय 8वीं कक्षा का स्वागत है उपवाचक पाठ फर्स्ट वन खेल जहाँ मैदान वहाँ खेल जहाँ मैदान वहाँ इसका लेखक है जान चतुर्वेदी इसके खेल वहाँ खेल जहाँ मैदान वहाँ इसके बारे में थोड़ा सा जानकारी दिए ना बेटा खेल मैदान कहाँ रहता बच्चे क्या करते हैं 8 बजे को स्कूल बस आए तो क्या करते हैं उन्होंने 7 बजे के घर से निकल कर एक खाली जगह है बहुत बड़ा है उसमें सब जाके एक बस्ता ऐसा एक के ऊपर एक ऐसा रखकर क्रिकेट खेलते रोज ऐसे करते उस मैदान में क्या है बहुत सारे गड्ढे हैं बकरियां आके टहलते और बैल पूरा आके टहलते 7-8 बस्ते रखकर सब खेलने शुरू करते बैट बॉल लेकर आते सब खेलते बस आने तक खेलते 1 घंटे टाइम तक खेलते रहते खेल बोले तो बहुत पसंद है ना बच्चों को इसीलिए सारे बच्चे मैदान में जमा होकर खेलते हैं जब क्या करते हैं मैदान के दक्षिण छोर पर एक मकान है जहाँ वे कमेंटर की मुद्रा में प्रतिदिन बैठता हूँ कमेंटर भी करते क्रिकेट में कमेंटर भी रहते ना कमेंटर करते एक पूर्व छोर पर एक बाग है जिसमें चली जाने पर गेंद प्राय खो जाती है और जिसके खिलाड़ी की गलती से गेंद कोई वह टीम पराजित मानी जाती है वो मारते वो खिलाड़ी वो उसका गलती बोलते गेंद बोले तो बाल है ना बाल चले गए तो नहीं मिले तो उस पराजित बोले तो उन्होंने हार गया बोल के डिक्लेयर कर देते यहाँ तक बताया ना बेटा आज चलो लेसन में इसी मैदान में यहाँ वहाँ कुत्ते बकरियां गायें और भैंसे बैठी लेटी या टहलती रहती है इसमें कुछ भी नहीं है ना ये मैदान में क्या क्या आते और कुत्ते आते बकरियां गायें और भैंसे बैठी लेटी या टहलती रहती है जब किसी बच्चे से कैच गिर जाता है या गेंद हाथ से निकल जाती है तो वहाँ इन चौपायों पर दोष डाल देता है कैच पकड़ते ना कैच पकड़ने के पर गिर जाते ना उन्होंने क्या बोलते हाथ से निकल जाती है तो वहाँ इन चौपायों पर दोष डाल देता है उन्होंने दोषी है बोल के मार डाल देता है इनका ऊपर यहाँ बकरी बीच में आ गई वरना देखता बकरी इन्हों खेलते समय बकरियां आते बैल आते इधर पूरा सभी आते ना खाली जगह है सभी आके इधर ही टहलते इस मैदान पर घावों के अलावा बहुत से गड्ढे भी है गड्ढे बोले तो थोड़ा प्लेन ऐसा नहीं है गड्ढे है थोड़ा एक नदल एक ऐसा बड़ा ऊपर रहता एक ऐसा रहता जमीन के इतने से टुकड़े पर इतने सारे गड्ढे मैंने कहीं नहीं देखा बहुत सारे गड्ढे रहता इतने सारे गड्ढे इधर भी नहीं देखे बोल के कभी बोल रहे इनके अलावा मैदान पर है थोड़ी सी घास सूखा गीला कीचड़ घास भी है घास बोले तो ग्रास और सूखा गीला कीचड़ सूखा बोले तो ड्राई हो जाते ना पानी पड़ने के बाद कीचड़ हो जाता पूरा गीला रहता वो सूखे कीचड़ है सूखा गीला कीचड़ पत्थरों के छोटे बड़े टुकड़े बजरी के ढेर जिन्हें बस स्टैंड बनाने के लिए वर्षों पहले डाला गया था क्या है सूखा गीला कीचड़ पत्थरों के छोटे बड़े पत्थरों का स्टोन्स का टुकड़े हैं क्यों बोले तो बहुत वर्षों पहले क्या किया बस स्टैंड बनाने के लिए वर्षों पहले डाला गया था बस स्टैंड बनाने के लिए पत्थर वो डाला गया है ऐसी विपरीत परिस्थितियों में बच्चे रोज सुबह 7 से 8 बजे तक मैच खेलते हैं ये विपरीत ऐसा है इतना गड्ढे हैं ये मैदान में सुबह 7 बजे आके मैदान में बच्चे मैच खेलते हैं और बहुत बढ़िया खेलते हैं सब जानते हैं भारतीय क्रिकेट विपरीत परिस्थितियों में ही चमकती है कैसा खेलते हैं भारतीय क्रिकेटर्स रहते ना 8 बजे तक मैच खेलते हैं और बहुत बढ़िया खेलते हैं बहुत अच्छा खेलते
सब जानते क्या जानते, भारतीय क्रिकेट विपरीत परिस्थिति में ही चमकती है। किरमिच की रबर टेपटेदार गेंद से जितनी खतरनाक गेंदबाजी कर सकते हैं की जाती है। पहले क्रिकेट की असली कार्क की बॉल से खेलते थे, परंतु पिछले महीने की खतरनाक पथरीले पिच से उतारकर वहां गेंद सीधे पीछे का तरफ गई। पहले रॉक बॉल से खेलते थे, अब कहाँ खेल रहे, पत्थर मार रहे थे ना, वो मारे तो बहुत मार लगता, बहुत खतरनाक मार लगता, उससे खेल रहे। जहां एक सज्जन झोला लेकर मैदान में 2.5 महीने के आसपास से निकलकर बस पकड़ने के लिए लग के जा रहे थे, एक झोली लगाकर चले जा रहे, उनका ऐसा झोला है, क्या हो गया, बस पकड़ने के लिए लग के जा रहे थे उन्होंने, वे झोले के साथ ही गिर पड़े, इनका बाल उनको मार लगा पर उन्होंने झोली के साथ गिर गए नीचे। गेंद सिर पर लगी थी, उनका सिर पर गेंद लग गया, बाल लगाए तो बहुत मार लगते ना। सारे बच्चे बस्ते लेकर भाग गए, उनको डर लग गया, अरे वो पत्थर का बाल है ना, बहुत मार लगते, इसलिए सब बच्चे बैग्स लेकर भाग गए, फरार हो गए, उधर से एस्केप हो गए। और अगले दिन भी उधर नहीं पटके, नेक्स्ट डे भी नहीं आए, क्यों बोले तो उनको कितना मार लगे कि क्या हुई कि सर पर, इसीलिए सब भागकर चले गए। वही दिन नेक्स्ट डे भी नहीं आए, क्यों बोले तो किसी तो पकड़ते, मार लगे ना उनको, इसीलिए। स्कूल बस भी खाली गई, स्कूल को भी नहीं गए, वो दिन खाली चले गए बस भी। बाद में धीरे धीरे सब फिर पूर्वतः शुरू हो गया, परंतु तय किया गया कि किरमिच की गेंद से खेलेंगे। वे सज्जन अभी भी दूसरा झोला लेकर इसी मैदान से निकलते हैं। पहले वाला झोला किसी ने उस दिन मार लिया जब वे बेहोश होकर गिर गए थे, बच्चों की उन्होंने माफ कर दिया था। क्या हो गया, धीरे धीरे थोड़ा दिन के बाद सब और शुरू हो गया, और थोड़ा दिन होने के बाद वो भूल जाते ना सभी, इसलिए बाद में परंतु तय किया कि किरमिच की गेंद से खेलेंगे। वो मार लगे तो वो लगाए तो भी मार ज्यादा नहीं लगता बोल के डिसाइड हो गया। सज्जन अभी भी दूसरा झोला लेकर इसी मैदान से निकलते हैं। पहले वाला झोला किसी ने उस दिन मार लिया, पहले झोला वालों को मार डाले ना, जब वे बेहोश होकर गिर गए थे, वो बेहोश हो गए, होश में नहीं है। बच्चों को उन्होंने माफ कर दिया था, बच्चों में घबराहट में मार लगा बोल के उन्होंने छोड़ दिए, एक्सक्यूज कर दी। खिलाड़ियों का चयन होने और 2 टीमें बनने में ही रोजाना 7:15 बजे जाते हैं। खिलाड़ियों को लेना, टीम्स बनाते ना, लेने के लिए कब जाते हैं, उन्होंने 7:15 बजे जाते हैं। 8 बजे स्कूल बस आ जाती है, 8 बजे स्कूल बस आते हैं, 7:15 बजे को ही निकालते, क्यों बोले तो टीम्स बनाने के लिए। 45 मिनट शेष बचते हैं, 45 मिनट्स बच जाता है, और दोनों टीमों का बैटिंग करनी होती है, दोनों की एक पारी होती है, कैसे होगा पर हो जाता है। 45 मिनट में ही छक्के से लेकर रनआउट तक सब कुछ संपन्न हो जाता है। 45 मिनट्स में खेल हो जाता है, छक्के बोले तो 6 रन करते ना, छक्के से लेकर रनआउट तक पूरा कंप्लीट हो जाएगा 45 मिनट्स में। अपने आप को कपिल देव मारने वाला बॉलर लंबे रन आपकी गुंजाइश छोटे से मैदान में ना होने के कारण दूर सड़क से दौड़कर आता है और बाल अनाप शनाप फेंक देता है। गेंद पिच के गड्ढों से टकराकर हाफ लेग ब्रेक, बम्पर, गुगली, आउट स्वीटन इत्यादि कुछ भी हो सकती है, परंतु क्रेडिट बॉलर को पूरा मिलता है। बॉलर बाल डालते ना, वो गड्ढे है ना सारे, बहुत देर तक नहीं आता, वो रन्स करते रहते, क्रेडिट किसको आता, बॉलर को आता। टकरा पिच के गड्ढों को टकराकर हाफ लेग ब्रेक, बम्पर, गुगली, आउट स्विंगर इत्यादि कुछ भी हो सकती है, परंतु वो क्रेडिट पूरा बॉलर को पूरा मिलता है। क्या बाल काटी या मर गए, कितने विकेट लिए तूने बोल के पूछे। मैंने तो आज 7 विकेट लिए। बच्चे 45 मिनट में
7 विकेट निकाल रहे हैं। 45 मिनट में 7 विकेट्स ले रहे हूँ। और माँ बाप है कि कहाँ से फाड़ लाए यहाँ पैंट, कल से खोले तो खबरदार टांगे तोड़ दूंगा। मम्मी बोले कहाँ से फाड़ लिया? पैंट्स भी वो गड्ढे गड्ढे है ना, मैदान में गिर गए तो पैंट फाड़ लाया है पैंट बोल के मम्मी पूछे। कल से खेले तो खबरदार बोल के मम्मी डांटे, टांगे तोड़ दूंगा बोल के मम्मी बोले। पर बच्चे निरुत्साहित नहीं होते, वे सारा रिस्क लेकर भी लगे रहते हैं। वे बच्चे इतना निरुत्साह नहीं होता, डांटे तो भी क्या करते, सारा रिस्क लेकर भी लगे रहते हैं और खेलते। बॉलिंग यानी गेंदबाजी चल रही है खतरनाक मैदान में। यहाँ वहाँ हाल, कपिल, मार्शल और एडी रबर्टस बिखरे पड़े हैं। टीम का हर बच्चा गेंद करना चाहता है, लड़ते हैं, सब लड़ते, मैदानते। इनका टाइम कितना बच गए? 45 मिनट्स रहता। इसमें सभी खेलना, बॉलिंग करना, रन्स करना, सभी लड़ते रहते। लड़ने में थोड़ा समय हो जाता। अब मैं करूंगा। अरे अभी 5 ही बॉल तो हुई है। अरे मैं करते बॉलिंग, मैं करते, अभी 5 बॉल हो गए ना। उल्लू मत बना, 8 कर चुका है। अरे झूठ नहीं बोलना, अभी 5 ही बॉल हो गया। बोले तो नहीं, अभी 8 करे, 5 बोल रहे तुम बोल के बोले। जा लड़ते हैं आपस में। फिर तय होता है कि सभी को एक एक होकर ओवर मिलेगा और जल्दी गेंद करनी होगी। लड़ते आपस में लड़ते, तो मैं इतना करे, अरे मैं अभी आया ना, अरे मैं करते ऐसा लड़ लेते। लड़ने में थोड़ा 5-10 मिनट हो जाता। आपस में फिर तय होता है कि सभी को एक एक ओवर मिलेगा। सभी और तय कर लेते, तय बोले तो डिसाइड कर लेते, एक एक ओवर मिलेगा सबको, जल्दी गेंद करनी होगी। लंबा रन अब नहीं चलेगा क्योंकि बस आने वाली है। लंबा रन नहीं चलते, ज्यादा रन नहीं करते। क्यों बोले तो 8 बजे को बस आ जाता, स्कूल बस आने पर सब चले जाते। सब बॉलिंग करते हैं। सभी किरमिच की पीसीपीटी बॉल को स्कूल की सफेद पैंट पर रगड़ते हैं। क्या करते? स्कूल ड्रेस व्हाइट यूनिफॉर्म रहते ना, एक दिन वो व्हाइट यूनिफॉर्म पर ऐसा रगड़े तो क्या होता, इधर पूरा डट्टी हो जाता वो यूनिफॉर्म, व्हाइट ड्रेस सफेद पैंट पर रगड़ते हैं। सबकी गेंदबाजी सफल तथा तेज है। पिच के गड्ढे, पत्थर, सबका गेंदबाज कैसा रहता? सब बॉलिंग अच्छा करता, बहुत तेज करता, शार्प है। पिच के गड्ढे, पत्थर, उतार चढ़ने वाला सतह सबकी बराबर मदद करते हैं। सनसनीपूर्ण गेंदबाजी चलती रहती है। गेंदबाजी ऐसी चलती रहती। गेंद बोले तो बॉल है ना, इसका तात्पर्य वह कदापि नहीं कि बैटिंग जोर कर रहे हैं, नहीं, कभी नहीं। बल्लेबाजों को तेजा तो देखने की ही बनते हैं। उनमें हर बच्चा अपने को गावस्कर या कपिल समझे बैठा है। सब क्या करते हैं? हम सचिन तेंदुलकर हैं, हम कपिल देव हैं, हम सुनील गावस्कर हैं, ऐसा सोचते हैं उनका मन में। मैं कपिल देव है, मैं कपिल देव बॉलिंग अच्छा करते ना, कपिल देव सोचते अच्छा बॉलिंग करे तो उनका नाम, अरे मैं कपिल देव है, मैं सुनील गावस्कर है, मैं सचिन तेंदुलकर है, बहुत रन्स करते बोल के ऐसा समझ के बैठा है। घुमाकर मारो, यहाँ बल्लेबाजी का यही सिद्धांत है। कैसे भी गेंद घुमाकर, बोले तो ऐसा ऐसा करके मारते ना, ऐसा रगड़ कर ऐसा घुमाकर मारो। यहाँ बल्लेबाजी का यही सिद्धांत है। कैसी भी गेंद आया, परिस्थिति हो, मारो घुमा के, कैसा भी परिस्थिति घुमा के मारो। यहाँ सिद्धांत सफल भी हो जाता है। ऐसा सिद्धांत रखे तो ये अच्छा सक्सेस हो जाता बोल के बोलते। जिसका बल्ला गेंद से लग गया, चौके से कम नहीं जाती गेंद। 4 कदम पर ही चौके की सीमा रेखा है। सारे बच्चे चौका लगा लेते हैं। किरमिच की गेंद उछलती बहुत है, सो छक्के भी सभी लगा डालते हैं। कंपलसरी क्या करते? 4 कदम पर ही तो चौके ही सीमा रखा है।
4 रन तो कंपलसरी करते, सारे बच्चे चौका लेते हैं। किरमिच की गेंद उछलती बहुत है जब क्या करते, चक्के भी सभी लगा डालते हैं। मिनटों में रुकोर 50-100 पहुंचता है, मिनट्स में 50-100 पहुंचता है, 50-100 तक चले जाते। आज मैंने 30 बनाए बोलते, 45 मिनट्स में इतना करते बोले तो उधर गड्ढे है ना, बहुत दूर चले जाते बाल रन्स कर देते। इसलिए सब एक से एक बोल रहे, मैं 30 रन करे, मैं 20 रन करे, आज मैं 15 रन करे, मैं 50 रन करे, मैं 40 रन करे, ऐसा बातें करके जा रहे। आज मैंने 30 बनाए, मैंने भी बोल रहे और मैंने भी और एक भी बोल रहे, सभी खूब बनाते हैं परंतु पारी 20 मिनट में समाप्त। सभी 30 रन बनाते, कैसा 20 मिनट में समाप्त हो जाता। फिर दूसरे आते हैं, वे भी बनाते हैं, 20 मिनट में गेम खत्म हो जाता। दूसरे आते, उन्होंने भी 30 रन करते, वे भी बनाते हैं। एक बच्चा रुकोर याद रखता जाता है, मौखिक स्कोर बोर्ड पर किसी को भरोसा नहीं। मौखिक स्कोर डालते ना, ओरल मौखिक बोले तो ओरल डाले तो किसी के उसका ऊपर भरोसा नहीं है। कमेंट्री को भी बोलते, अंपायर रहते ना, अंपायर को भी गलत बोल देते, उनको भी निकाल दे, ओ नहीं नहीं अब नहीं कर, आउट नहीं हुआ, आउट नहीं हुआ, अंपायर को भी ऐसे कर देते। इसी चक्कर में सब घलमोल हो जाता है। बाद में सभी झगड़ते हैं कि असली स्कोर क्या रहा। सब झगड़े करते रहते। छोटा बच्चा है ना, उन्होंने क्रिकेट खेलते हुए स्कूल को जाने में घबराहट में रहता। 45 मिनट्स बच गए, 45 मिनट्स में खेलते, उसमें चिल्ला लेते, मैं करे वो करे, ये आउट हो गया। यही चक्कर में सब गलमोल हो जाता है। बाद में सभी झगड़ते हैं कि असली स्कोर क्या रहा, असल सही में स्कोर क्या है। कोई नहीं मानता कि कौन जीता, कोई भी नहीं मानता। उन्होंने जीता बोले तो उन्होंने लड़ लेते, मैं नहीं हारे, मैं नहीं हारे, उन्होंने जीता। कौन जीता? दोनों टीम जीत का दावा करती है, दोनों जीत करते हैं, जीत के लिए झगड़ा होता है, हम जीत गया, हमारा टीम जीत गया, हमारा टीम जीत गया, दोनों बच्चे लड़ लेते। खिलाड़ी सभी शामिल होते हैं, इसमें सभी पार्टिसिपेट होते। शामिल बोले तो पार्टिसिपेट करना। वे भी जो खेल नहीं रहते वो हंगामा हो जाता है, हंगामा कर देते, मैं जीते, सभी इसमें पार्टिसिपेट करके सभी शोर मचाते, हंगामा कर देते। और सब एक दूसरे के कहते हैं कि देख लेंगे बेटा, देख लेंगे बोल के एक के एक ऐसा कहते। लड़ लेने का बाद हमेशा बेईमानी करते हो तुम, क्या कहते, एक से एक इनको लोग कहते, ये टीम वाला करते, देख लेंगे बेटा तुमको, हमेशा तुम बेईमानी करते हो, तुम बोल के बोलते, ये टीम वाला इनको बोलते, ये टीम वाला इनको बोलते। हाँ करते हैं, कर ले, क्या करेगा, क्या करते हैं, कर लेंगे, करे घास किसी और के देना, तभी बस आ जाती है। सारे बच्चे वो भूल जाते, जो लड़ रहे थे हंसते खेलते वो हल्ला करते। अभी लड़ रहे ना, क्या करते उन्होंने, क्या बोलते, अरे एक दूसरे को क्या बोलते, अरे देख लेंगे बेटा, देख लेंगे बोलते। हाँ बाद में क्या करते, हमेशा बेईमानी करते तुम बोल के, ये टीम वाला एक खिलाड़िया इनको बोलते, एक खिलाड़िया इनको बोलते। क्या करते, हाँ करते हैं, कर ले, क्या करते हैं रे तुम बोल के बोलते। 10 किसी और को देना, तभी बस आ जाता। जब क्या करते, ऐसा लड़ लेते, देख लेंगे बोल के बेईमानी करते तुम, बोलने के बाद तभी बस आ जाते ना। बस आ जाने के बाद क्या करते, सारे बच्चे जो लड़ रहे थे ना, अभी लड़ रहे थे ना, जोर से हंसते खेलते वो हल्ला करते, अपने बस्ते विकेट से निकालकर बस की तरफ बेतहाशा भागते हैं। अभी तक लड़ते ना, बस आए तो क्या होता, लड़ाई समाप्त हो जाता। क्या करते, हंसते खेलते बस्ते लेकर, अपना बस्ते लेकर, विकेट के जैसा रखते ना बस्ते, वो लेकर चले जाते। सब बस की तरफ बेतहाशा भागते हैं। उस दिन का टेस्ट मैच बिना किसी शिकवे के समाप्त होता है, चली जाती है बस। अभी तक लड़ लेता ना बच्चा, कैसा रहता, छोटा बच्चा हंसते खेलते, अभी लड़ लेते, अभी मिल जाते,
बस आने का वो पूरा भूल जाते, बस में बस्ते लेकर बैठ जाते। स्कूल में कौन सा टीचर्स काम दिए तो वो अध्यापक का काम सुनते, वो पाठ सुनते, आके होमवर्क करते और नेक्स्ट डे और यही दिनचर्या शुरू हो जाता। उन्होंने क्या करते, आते और बस्ते पटकते, खेलते विकेट लगाकर और शुरू होता। और ऐसे मैं इतने रन बनाया, इतने रन में चलता रहता। चली जाती हैं बस, बच्चे भी चले जाते। आज का एक पाठ समाप्त हो गया बेटा, उपवाचक पाठ। आज का होमवर्क उपवाचक पाठ लें। धन्यवाद। Seema, up to here your English part I completed unit 5. Now I am going to start unit 6, art and culture. What is the meaning of art and culture? The culture and the traditional, it will be symbolized for our state and country, and the art, whatever the paintings, the tributes, it will be there. From this a reading the story of Ikat. Here look at the pictures, page number 88, you observe, look at the pictures and answer the questions that follow. Here, first picture, who are there, ma? In the first picture, we are the Kundapalli Bommalu. Picture, the first one was the Kundapalli Bommalu. Where do you find in that? And why did the woman make up herself differently? Do you find anything unique in the makeup of the woman in the picture? What could be the occasion of this makeup? This makeup belongs to the Bharatanatyam. It was the art and culture of our tradition, and they used to do the Nataraja Natyam by seeing that it was a unique makeup, because if they have like that dressing and the makeup it will be very traditional. Are these handicrafts and the makeup a part of our culture? Give reasons to your answer. This part of this makeup and handicrafts treats our culture, because by seeing that we can recognize this, it belongs to our Telangana state and it belongs to our country. Here different are there here, Kondapalli Bommalu and Rudrakshas, here Vinayaka ideals. This is the figure of her. She was doing the Bharatanatyam classical dance, means she makeup like this. These are considered to be of makeup, this considered to be of our tradition. Now I am going to start the A reading part, the story of Ikat. Bell rang for the next class. The small break before the next class was enough for the children. They moved around and started chatting. The mandatory 5 minutes was over and the teacher did not come. The children started wondering. Ramya, do you think Janaki teacher is absent? Ramya, looking out of the classroom, said, how do I know? A few students were grinning. Everyone knew Ramya loved Janaki teacher, who taught them social studies. Here what happened? Bell rang for the next class. Now period the bell will rings, and afterwards the subject teacher who are there, he or she entered into the class. Same like that only. After the break, the teacher used to come to the class. Here what happened? They moved around and started chatting, because after finishing of the bell, how you of the students, if bell rang, teacher not enter into the class, what you will do? You will chit chat each other, and you will take some of the noise and disturbance in the same class. Same like that only here. 5 minutes completed and the class teacher, who the Janaki teacher, was not entered into the class. And here it was Ramya. It was she likes very much her teacher. Who the teacher name was? Janaki. She was a social teacher. And everyone knew Ramya loved Janaki teacher, who taught them social studies. One of the best students will be there, who are interested to that subject teacher. And if you are there, the people you are there in the class, and you like some of the mathematics or social, English, like that, she is a Ramya. She likes very much this Janaki teacher. She belongs to social studies.
Suddenly they noticed the teacher carrying bundles of cloth walking towards the class. A few of them dashed to help her. They all liked her as she was fair to everyone and was never partial to one student. The brilliant red and black checked rumars, shawls with black and blue geometric patterns caught the attention of the class as the teacher handed over the material to the eager helpers. Here what happened, suddenly they noticed that teacher was coming from the far away by catching so much of bundles in the hands. What she catched to she taken the brilliant red and black checked rumors. Rumors means what? Where the field farmers they will keep rumors on the head like that, and shawls which they will be, and the blue geometric patterns. All she taken that cloths and she was coming from the far away place, and all the students, those who observed the teacher was coming with the heavy load, they catch the teacher and they taken from the hands of her and they came to the class. She pinned them neatly on the soft board and the dragged class suddenly looked vibrant. Teacher, what are these fabrics? Why did you bring them? Children filled in her with questions. She smiled and wrote on the blackboard, Textiles of India, Ikat of Andhra Pradesh. No one could spell Ikat. Someone else Ikat, and a few children giggled. Janaki teacher said it is pronounced I as in it, Kha as in Kamala, and T as Th in both. Ikat is an Indonesian term meaning to bend or nod. The class fell silent. Ramya asked teacher, are these fabrics from Indonesia? Teacher shook her head and said, children, can anyone remember seeing designs like this? Raghav said, teacher, the pattern on the rumal is similar to the one of my mother's saree. Though the colors are not the same, Janaki was pleased. What happened here? She pinned what are the bundles of cloth she brought, the rumals and shawls. She pasted on the soft board here and she pinned to the corners of this like that she kept, and she is showing to all the fabrics like this, the different kinds of thread she kept, and she punched here to the corners of the board. And they are asking what are the fabrics, what it belongs to, and she was saying about the sarees of Ikat. And they are asking one after one the questions, and they are don't know what is the pronunciation of Ikat. And the teacher was saying that Ikat means I means no one spell Ikat. Ikat means here the giggle means they are shouting each and every, because if any word is there you are not coming to pronounce, and how you will chit chat each other saying like that only. What is this Ikat? They are not understanding and they are not coming to pronounce also. And what they did see, I as in Kha, Kamala, and T in both. Ikat is an Indonesian term meaning to bind or knot. And the class felt very silent, and Ramya asked the teacher, are these fabrics from Indonesia? Teacher shook her hand and said, children, you can remember this. Seeing the designs, and one of the boy, Raghav, said that I observed this saree in my mother's cupboard, that it was the same similar to this, but the color it was whichever I observed it was very different. She persisted, can anyone tell me the name of the place? It is close to our state capital. There I gave you a clue. The children started shouting names of all the towns in the state. In the midst of the babel, someone said Nalgonda, and the teacher said, correct. It is Pochampalli village in Nalgonda district. Everyone immediately connected to the name. Teacher, we forgot, we could not link. We all know Pochampalli, teacher said. Quiet, let me tell you the story of Ikat. It is the story of our handlooms. What are handlooms? Ahmad was the first to voice the question
in everyone's mind. What happened? She persisted. And can anyone tell me the name of the place where it was located, the saree? And she given some of the clue. What clue she was given? It was our capital city, near to our capital city, she said. Near to that. And children started, and one of the boys said this was where it was? Nalgonda district. What is the village name where they will be? Pochampalli village. Where they are going to weave all the sarees, pure pattu sarees they will weave. Where here the Pochampalli village. And everyone immediately connect to the name. Teacher, we forgot, we could not link. We all know Pochampalli, teacher quite, and some of them they are saying about the story and how the handlooms are working about the ikat. And what are handlooms? One after one they are asking what are handlooms and how they will weave this handicrafts. Like this they are asking the questions. And Haiwan was the first to voice the question to everyone mind. Teacher gazed around the class and said, a hand-operated loom which weaves and has been weaving fabrics for centuries. In the race with the machine, we have forgotten our heritage. We fell silent and the children recognized her pensive mood and kept silent. Someone hesitantly asked, Teacher, you mentioned the story of Icar. And what happened? Someone asking that what is the handloom, means she is going to reply the answer, and she was saying that what is the handloom, the machines. Nowadays we are coming the total machines, with the help of only machines they are printing all the sarees, but from centuries ago they are weaving on the handloom with the help of our hand, and it was very different. And some of the fellows in the class hesitantly they are asking about the story of ikat. What is the ikat and how it came? They are asking the question. See ma, here the picture you are seeing. The person he was weaving on the loom. The threads will be connected on this looming machine, and they used to loom each and every thread like this, and it takes different colors he will keep and he will weave on the machine like this. In the Pochampalli they used to collect these sarees like this only. Janaki began. It is called Chitiki in Telugu, Patola in Gujarati, and simply Ikat in Oriya. Children's attention was divided between her words and the fabrics as she opened a silk patola saree from Patan, Gujarat. It had a red design on a black ground with a rows of flowers in the border. The simple leaf design repeated across the body, and the flowers in the border treated as mesmerizing effect. And what the Janaki began, ma? She is saying that it is called Chitiki in Telugu. What we will call, ma? Chitiki in Telugu, and Patola in Gujarat, and Ikat in Oriya. These are having different names in different countries. And what the children's attention was divided at her words, because she was explaining about the ikat and sari and how they will weave, and those are having some interesting story. The children are sitting very quiet and they are listening what the teacher is going to say. And it had a design on a black, and the sari, how it will be sari having the design. Here all the border is having the rose flowers like this, and the rose flowers are there here, and all the border will be rose flowers, and here it was having some of the leaves like this everywhere all over the saree, and it was designed in black and red in color. The teacher said, are you thinking about the word ikat or tie and dye while you are looking at the fabrics, and can be the origin of this word? No one answered, but looked expectantly as she continued. In hand weaving, we have threads stretched lengthwise called
expressing them widthwise called width. Imagine the graph, the sheet on and the x-axis and the y-axis, and how they crisscross to form square motifs. Ahmad was excited. Teacher, graph is stretched along y-axis and width along x-axis. The class was thrilled as a new understanding came. Here you know the graph now, how it will be. The graph paper, if you take here the x-axis and here the y-axis will be there. And like this they used to loop here and it will be here and it will come here like this here. How the graph it will be there in the mathematics like that only. They are weaving on the machine of that loop. And they are weaving this side the thread should come and this side one side of the thread. Like this on the looming machine they used to do. And what they are saying, are you thinking about the tie and dye and various different colors of the threads will be used and it will be come across here and it will continue to here. Like this, so weaving all the threads it will form one of the design. And how the x-axis and the y-axis crisscross from square motifs, and Ahmad was very excited by listening all the words whatever the teacher was explaining, and all the students those are sitting in front of the teacher, they are looking very surprising and they are interestingly they are listening how the saree will be viewed on the weaving machine and how the looms and the threads how it was collected and how it will be treated. Janaki said, in ikat, the threads are carefully sorted, wrapped and whipped, divided into bundles, then tied with locally available waterproof materials like plastic sheets, rubber strips from car and bicycle tires, then dropped into color. Once you untie the knots, you can see white threads dotted with color at intervals. Ravi said, teacher, how do they know where to tie the knots? Janaki smiled. The ties indicate the design we want. We can look at the design or a motif and a tie. Ravi looked puzzled. It did not seem simple. What happened here? How they will weave. And the designs will be very different patterns will be there, with the help of the looming machines, how they used to weave. And in the middle of the saree, you can see the motifs, and here the design it will be separate, and the border it will be separate, and the saree of the pallu it will be separate, and the blouse will be also separate. And how he was asking, Ravi was puzzled by expressing that how they will weave like this in the middle of this, and one of the person it was saying that the bundles of the threads they will tie here like this with the rubber, and how they will be different colors they will take like this and they will bundle with the rubber band and they will drip into some of the waterproof colors, and afterwards again they will weave on the machine. This whatever they tied here, it looks that it was the design, it will come in the design in the middle because some of the motifs will become or the different pattern it will become, and the border it will be separate and the pallu will be separate, and also the blouse also separate from different it was having. And one of the person by listening and looking to the saree, and what they are saying, it was very difficult to weave one saree. By purchasing all we think that how much cost, 8,000, 10,000, 20,000, but it takes at least 4 to 5 days to do one saree. It was very unbearable, and they are saying that it is tied up. And Janaki smiled how the ties will become, and she explained that motif and tie. Ravi, by seeing all the saree design, he was shocked, and he was saying that it is very difficult to weave one saree for one saree and one blouse to one of the person to weave, and it is very difficult to all the people to do such a things. These were about the saree, how they going to weave. This in the next class I am going to continue the same lesson, the same topic. I will continue in the next class.